షాద్నగర్ లో దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత నీచమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వెంటనే ఈ దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. షాద్నగర్ లో దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత నీచమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వెంటనే ఈ దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత మహిళలకు న్యాయం చేయాలన్నారు. దళిత వ్యతిరేక మహిళా వ్యతిరేక కాంగ్రెస్ సర్కార్ను తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదన్నారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ప్రతిష్ట ఏదైతే షాద్నగర్ లో గత 2 రోజుల క్రితము ఒక దళిత మహిళపై దొంగతనం నెపము మోపి పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే విచారణ చేస్తామని పోలీస్ స్టేషన్ పిలిపించి మళ్ళీ ఈ కొడుకులను విపరీతంగా కొట్టిన ఘటన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఏదైతే ఒక దళిత మహిళను ఆమెను హింసించడం, 3rd డిగ్రీ ప్రయోగించడం ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మహిళలు తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఒక దళిత మహిళను కొట్టడం పట్ల కూడా ఇవాళ తెలంగాణ అంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పోలీసులు అక్రమంగా కేసులు పెట్టడం, వేధించడం, లాఠీలతో పని చెప్పడం తప్ప ఇంకోటి లేదని చెప్పేసి కూడా స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ట్వీట్ చేశారు. ఏదైతే మహిళలకు జరిగిన అన్యాయంపై తీవ్రంగా స్పందించారు. ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఎవరైతే సిఐ ఉన్నారో సిఐతో పాటు ఎవరైతే ఇక పోలీసులు సిబ్బంది వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ రాష్ట్రంలో రోజుకు జరుగుతున్న సాధన వ్యవస్థ, పోలీసు వ్యవస్థ చేస్తున్న దుర్మార్గ చర్యల వల్ల రాష్ట్రం కరువు పోతుందని చెప్పేసి వల్ల అందరూ పాలిస్తున్న పరిస్థితి వస్తుంది. ఏదైతే నిన్న దళిత మహిళలకు సంబంధించిన ఘటన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశమైంది. ఇప్పటికీ చాలా చోట్ల కూడా పోలీసులు అరాచక పాలన కొనసాగిస్తున్నారు. పోలీసులు లాఠీలు పనిచేస్తున్న పరిస్థితి ఇస్తుంది. ఎక్కడ చూసినా పోలీసులు దాడి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఈ ఆడబిడ్డలపై లాఠీ చార్జ్ దాడిలో తెగబడుతున్నారు. ఆడబిడ్డల ఉసుకు ఖచ్చితంగా ప్రభుత్వానికి తగులుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఇవాళ షాద్నగర్ దళితపై మహిళల వివరించిన తీరు అత్యంతకరం, నీచకరం అని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ గట్ల తీవ్రంగా ఖండిస్తుంది. బాధిత మహిళకు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్గా చెప్పారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ దళిత మహిళకు జరిగిన ఏదైతే వాళ్ళ పార్టీకి సంబంధించిందో ఇది పునరావృతం కాకుండా ఉండాలంటే బాధితులపైన కఠిన శిక్షించాలి, కఠినంగా వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి చెప్పారు. ఇప్పటికే దీనిపై నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు ఇటు ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా స్పందించింది. వారిపైన విచారణకు ఆదేశించింది. ఇవాళ వారిని సైబరాబాద్ పోలీసులు అటాక్ చేశారు, విచారణ కొనసాగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ పోలీసులు ముఖ్య పాశవికంగా వివరిస్తున్న తీరు యావత్ తెలంగాణ సమాజానికి మంచిది కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రైట్ లివిల్, థ్యాంక్ యూ.